హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. కింది వాటిలో సరైంది తెలపండి. సరైంది అడిగాడు. జార్ఖండ్ నూతన సీఎం చంపయి సోరెన్. ఆస్ట్రేలియాలో సెనెట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి వరుణ్ ఘోష్. కేంద్ర సమాచార కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులయ్యారు. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ పదవికి ఇటీవల రాజీనామా చేశారు. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నీట్, జేఈఈ లాంటి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షతో పాటు కోటి జరిమానా విధించే బిల్లును లోక్సభ ఫిబ్రవరి 6, 2024 ఆమోదించింది. ఆన్సర్ 10 సంవత్సరాలు. సరైంది తెలపండి అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రధాని మోదీ పర్యటన గురించిన క్వశ్చన్ అడిగాడు. ప్రధాని మోదీ 2024 ఫిబ్రవరి 13, 14 తేదీలో యుఏఈ దేశంలో పర్యటించారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహన్యాన్ విదేశాల్లో రెండో ఐఐటి అయిన ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్లో మోదీ పర్యటించారు. యుఏఈ భారత్ల మధ్య 20 ఒప్పందాలు జరిగాయి. ఇక్కడ సరైంది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ, బి, సి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ ఇటీవల యూపీఐ సేవలను ఏ దేశాల్లో ప్రారంభించింది? యూపీఐ సేవలను ఏ దేశాల్లో ప్రారంభించింది? ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ. ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. మారిషస్, జర్మనీ, జపాన్. ఇక్కడ ఆన్సర్ ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక. కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. సరైంది తెలపండి అని అడిగాడు. భారతరత్నకు సంబంధించిన ప్రశ్న ఇది. ఇటీవల పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించారు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో దేశ ప్రధాని పివి నరసింహారావు. 1974-77 వరకు పివి నరసింహారావు ఏపీ సీఎంగా పనిచేశారు. పివి నరసింహారావు సమాధి పేరు జ్ఞానభూమి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఏ, బి, డి మాత్రమే సరైన. కింది వాటిలో సరైనవిది. మరలా భారతరత్నకు సంబంధించిన ప్రశ్న. ఎంఎస్ స్వామినాథన్కు ఇటీవల భారతరత్న అవార్డు ప్రకటించారు. చౌదరి చరణ్ సింగ్కు ఇటీవల భారతరత్న అవార్డు ప్రకటించారు. ఎంఎస్ స్వామినాథన్కి 1987లో వరల్డ్ ఫుడ్ బహుమతి వచ్చింది. చౌదరి చరణ్ సింగ్ 1979 జూలై 28 నుంచి 1979 ఆగస్టు 2020 వరకు ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైంది కనుక మనం చూస్తే ఏ, బి, సి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశ ఎన్నికల్లో అలెగ్జాండర్ స్టబ్ విజయం సాధించారు? ఏ దేశ ఎన్నికల్లో అలెగ్జాండర్ స్టబ్ విజయం సాధించారు? ఆన్సర్ ఫిన్లాండ్. కింది వాటిలో సరైంది తెలపండి. ఉమ్మడి పౌర స్మృతి గురించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఉమ్మడి పౌర స్మృతి బిల్లులకు ఉత్తరాఖండ్ ఆమోదం తెలిపింది. యూసీసీ బిల్లులను అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఉమ్మడి పౌరస్మృతి గురించి రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ తెలుపుతుంది. ఇక్కడ సరైనవి అడిగాడు. ఇక్కడ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. సదా తాన్సిక్ పేరిట ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్లోని మహజన్లో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరిగాయి? ఆన్సర్ సౌదీ అరేబియా, భారత్. లఘు బన జాతీయ ద్రవ్య క్రయ పథకాన్ని 1 కోటి మంది గిరిజనుల అభివృద్ధి సాధికారత కోసం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిస్సా. ఇటీవల
టెర్రకోట టెంపుల్ను జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? టెర్రకోట టెంపుల్ను జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ ఆన్సర్ జార్ఖండ్. అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నవాబ్ సలాం. కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. ప్రధాని మోదీ 2024 ఫిబ్రవరి 15న ఖతార్లో పర్యటించారు. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆల్ అతానీ 2016 జూన్లో మొదటిసారి మోదీ ఖతార్లో పర్యటించారు. ఇప్పుడు పర్యటించడం రెండోసారి. గూఢచర్యం ఆరోపణలపై ఖతార్ జైల్లో 2022 నుంచి 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఇటీవల విడుదల చేశారు. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఉన్న ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. క్వశ్చన్: ఫిట్ ఇండియా మూవ్మెంట్ అంబాసిడర్గా నియమితులైన తొలి సివిల్ సర్వెంట్ అధికారి ఎవరు? ఫిట్ ఇండియా మూవ్మెంట్ అంబాసిడర్గా నియమితులైన సివిల్ సర్వెంట్ అధికారి ఎవరు అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే నరేంద్ర కుమార్ యాదవ్. దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఇటీవల జాతీయ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్సీపీని 1999లో శరద్ పవార్ స్థాపించారు. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం. ఎన్సీపీ ఒక జాతీయ పార్టీ. వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్. సరైంది కనుక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్: కింది ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా అహ్మద్ అవాద్ బిన్ ముబారక్ నియమితులయ్యారు? ఆన్సర్ ఏమెన్. కింది వాటిలో ఏ మెట్రోకు తొలి డ్రైవర్ రహిత రైలు చైనా నుంచి వచ్చింది? ఆన్సర్ బెంగుళూరు మెట్రో. ఇటీవల ఏ దేశంలో కలరా వ్యాధితో ఎక్కువ మరణాలు సంభవించాయి? ఆన్సర్ జాంబియా. కింది వాటిలో సరైంది తెలపండి అని మరలా ఒక క్వశ్చన్ అడిగాడు. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో 1643 కిలోమీటర్ల పొడవున కంచె నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర మయన్మార్ సరిహద్దు రాష్ట్రాలు. ఇప్పటి వరకు సరిహద్దు నుంచి 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఏ మరియు సి మాత్రమే సరైనవి. కింది వాటిలో సరైనవి తెలపండి. మరలా సరైనవి తెలపండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరికానివేవో సరైనవేవో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నాడు. అభ్యర్థులు సబ్జెక్టు తరోగా ప్రిపేర్ కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ సరైనది ఏదో అడిగాడు ఫ్రెండ్స్. రాయితీ ధరతో కేంద్రం సరఫరా చేస్తున్న భారత్ రైస్ విక్రయాలను ఫిబ్రవరి 6, 2024న ఢిల్లీలో కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. 39 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇస్తారు. 5-10 కిలోల సంచుల్లో లభించే ఈ బియ్యంలో 10% నూక ఉంటుంది. భారత్ రైస్ విక్రయానికి 100 సంచార వాహనాలను ప్రారంభించారు. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే డి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఢిల్లీలో ప్రారంభించిన వివిధత కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? వివిధత కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: దివ్యాంగులకు చేయూతనివ్వడం, కార్మికులకు సంబంధించిన కార్యక్రమం, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతికి అందరికీ చాటి చెప్పడం, పైవన్నీ. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అందరికీ చాటి చెప్పడం అనేది సరైనది. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్: సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, వెంకటేశ్వర మ్యూజియం తిరుపతి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్.
నెక్స్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంస్థలు ఇటీవల ఎవరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాయి? లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాయి. సచిన్, ధోని, పిటి ఉషా, సానియా మిర్జా. ఆన్సర్ పిటి ఉషా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఉజ్జయిని. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.